నమస్తే. అందరికీ సమస్యలు తీర్చేటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెద్ద సమస్యలు ఉన్నాయట. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొన్న అత్యధిక పెద్ద సమస్య కూడా ఫైనాన్సే. ఎక్కడి నుంచి పైసలు తీసుకురావాలి, ఈ పథకాలు ఎక్కడ చేయాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వమే ఆందోళన పడుతుంది. అసలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అసలు ఇన్ని 15 సంవత్సరాల కాలంగా ఇంత పెద్ద మిగులు బడ్జెట్ను రాష్ట్రాన్ని దివాలా తీసేందుకు కారణమైంది. అసలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అందరూ చూడండి ఒకసారి, మీకు జీతాలు ఇచ్చేది, పెన్షన్లు ఇచ్చేది మొత్తం వీళ్ళే. మరి వీళ్ళకున్న సమస్యలు తెలుసుకుందాం ఒకసారి. ఏందన్నా ఏం సమస్యలు ఇది? నా పేరు పురుషోత్తం రెడ్డి, నేను ట్రెజరీ గెస్టెడ్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని. వీళ్ళంతా మా జిల్లా కార్యవర్గము, రాష్ట్ర కార్యవర్గము, మన తెలంగాణ నుంచి ప్రతి జిల్లా నుంచి అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గం అందరూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. యాక్చువల్గా మేము వచ్చిన సందర్భం ఏంటంటే, ప్రతి సంవత్సరం మాకు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం, గౌరవ మంత్రి గారితో ఎవరు మంత్రి గారు ఉన్నా వాళ్ళతో ఆవిష్కరణ చేసుకోవడం మాకు అలవాటు. ఆ సాంప్రదాయంగానే ఈరోజు మేము తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మొట్టమొదటి క్యాలెండర్ మా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు మేము గౌరవ డిప్యూటీ సీఎం గారిది అపాయింట్మెంట్ తీసుకొని ఇంతమంది పెద్ద ఎత్తున రావడం జరిగింది. వచ్చి సార్తో క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా మేము ఇన్ని రోజుల నుంచి ఎదుర్కొన్న కష్టాలు, బాధలు, మా డిపార్ట్మెంట్ని ఏ విధంగా నిర్వీర్యం చేసిందన్న విషయాన్ని డిప్యూటీ సీఎం గారితో కూలంకషంగా డిప్యూటీ సీఎం గారికి వివరించడం జరిగింది. సార్ కూడా దానికి సానుకూలంగా స్పందించారు. ఏ రకంగా నీరు గార్చారు ప్రజలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా, ఏ రకంగా నీరు? తప్పకుండా. ఇంతకుముందు మా ట్రెజరీ డిపార్ట్మెంట్ యాజ్ పర్ ట్రెజరీ కోడ్, మా ఫైనాన్షియల్ కోడ్ ప్రకారము మేము ట్రెజరీలో బిల్ పాస్ చేసినామంటే డైరెక్ట్ బ్యాంకుకి వెళ్ళిపోయేది. మేము ట్రెజరీ ఆఫీసర్ సంతకం అయిందంటే అది ఈక్వల్ టు చెక్. బ్యాంకు పోయిందంటే బ్యాంకు వాళ్ళు డైరెక్ట్ డబ్బులు ఇచ్చేది. అలాంటి సిస్టమ్ను మేము 1993 నుంచి మా డిపార్ట్మెంట్లో కంప్యూటరైజేషన్ ఉంది. కానీ ఇప్పుడు ఈ గత ప్రభుత్వము కంప్యూటరైజేషన్ పేరు మీద దాన్ని మొత్తం మా పవర్స్ అన్ని లాక్కొని ఫైనాన్స్లో పెట్టుకోవడం జరిగింది. మేము బిల్ పాస్ చేసినా కూడా కనీసం ఆ బిల్లు ఎప్పుడు క్రెడిట్ అవుతుంది, ఇండివిజువల్ ఎంప్లాయీస్ అకౌంట్లలో కానీ లేకపోతే పెన్షనర్ల అకౌంట్లో కానీ ఎప్పుడు పడుతుందని ఎవరు చెప్పే పరిస్థితి లేకుండా డీసెంట్రలైజ్ చేసుకుని సెంట్రలైజ్ చేసిండ్రు మొత్తం. ఇప్పుడు అన్ని ఏఎస్టీఓల బిల్లు టోకెన్ ఇస్తే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వస్తుంది, అక్కడ వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అనేది కనపడుతుంది. దాదాపు ఎంప్లాయీస్కి ఉండే మెడికల్ రీయింబర్స్మెంట్ కానీ, సప్లిమెంటరీ బిల్స్ కానీ, సరెండర్ బిల్స్ కానీ, జీపీఎఫ్ కానీ సంవత్సరం నుంచి 15 నెలల వరకు పెండింగ్ ఉంటున్నాయి. అవసరం కోసం పెట్టుకుంటారు అవన్నీ. మా ఒక్క ఎంప్లాయీసే కాదు, పెన్షనర్స్ కూడా అదే రకంగా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 15వ తేదీ నుంచి మంత్ ఎండింగ్ వరకు కూడా పెన్షన్స్ క్రెడిట్ కావట్లేదు. ఇది మా సమస్య. దాన్ని మళ్ళీ ఈ కొత్త గవర్నమెంట్లో మా పవర్స్ మాకు రీస్టోర్ చేయమని మేము డిప్యూటీ సీఎం గారిని అడిగాము. ఆయన తప్పకుండా పరిశీలిస్తామని హామీ. అదే మా దగ్గర పవర్ లాక్కున్న ఇప్పుడు ఎవరైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నారో వాళ్ళు ఏం చేసినంటే సాఫ్ట్వేర్ పేరుతోటి వాళ్ళ సొంత కంపెనీలతో ఒక సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ చేసి కనీసం ఆ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ చేయడానికి కనీసం ఒక గవర్నమెంట్ జీవో కూడా లేదు. ఆ ఐఎఫ్ఎంఎస్ఐ అని ఒక సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ చేసిండ్రు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో. ఆ ఐఎఫ్ఎంఎస్ఐ అనే సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ చేయడానికి కనీసం గవర్నమెంట్ నుంచి ఒక జీవో లేదు. జీవో లేకుండా కూడా కొన్ని వందల కోట్లు ఈ గత సంవత్సరాల నుంచి వేస్ట్ చేసుకుంటా ఒక అనామక సంస్థకు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఇవాళ మా ట్రెజరీ ఫంక్షనింగ్ మొత్తం అప్పచెప్పి ఇవాళ ట్రెజరీ డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేయడానికి దానికి ఎవరైతే మా ట్రెజరీ డిపార్ట్మెంట్ మొత్తం ట్రెజరీ ఏజెన్సీకి ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఏంటంటే పిక్సెల్ వైడ్ అనేది ఒక కంపెనీ ఉన్నది. ఆ పిక్సెల్ వైడ్ అనే కంపెనీలో ఈ రోజు గవర్నమెంట్లో ఫైనాన్స్ ఎవరైతే పెద్ద తలకాయలు ఉన్నారో వాళ్ళే పార్ట్నర్లు, వాళ్ళే పెట్టుకొని ఒక పిక్సెల్ వైడ్ అని ఒక డమ్మీ కంపెనీ తయారు చేయించి దాంతో ఒక సాఫ్ట్వేర్ తయారు ఇవాళ ఎంత దారుణం అంటే మా పరిస్థితి. మేము ఒక ట్రెజరీ ఎంప్లాయీ, మేము ఒక బిల్ ఇన్వర్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా మాకు లాగిన్స్ పాస్వర్డ్స్ ఉంటాయి, దాని ప్రకారం మేము చేస్తాం. కానీ మా ఒక ట్రెజరీ ఎంప్లాయీకి మాకు ఏం సంబంధం లేకుండానే బిల్స్ బ్యాక్ ఎండ్ నుంచి వెళ్ళి బిల్స్ ఇన్వర్ట్ అయిపోతాయి, వాళ్ళు కావాలనుకున్న బిల్స్ పాస్ అయిపోతాయి, మా ప్రమేయం లేకుండా. ఇంతకుముందు 31 మార్చ్ వచ్చిందంటే బడ్జెట్స్ అన్ని కొలాప్స్ అయ్యి బిల్స్ అన్ని రిటర్న్ అవ్వాలి. కానీ మాకు తెలియకుండానే మళ్ళీ ఫస్ట్ కొత్త టోకెన్ జనరేట్ అయిపోతాయి. మేము వాళ్ళకు బిల్స్ రిటర్న్ చేసినాక వీళ్ళు మళ్ళీ పాస్ చేస్తుంటారు. పైస్తాలు చేసేటువంటి తతంగం చేసేది ఎవరు? ఫైనాన్స్ ఉన్న ఆఫీస్ అధికారులు. గత ప్రభుత్వంలో దృష్టికి తీసుకుపోవడం జరిగింది, రిటర్న్ గా మేము కంప్లైంట్లు కూడా ఇవ్వడం జరిగింది. కానీ అధికారంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి దాన్ని బయటికి రానియకుండా దాన్ని తొక్కిపెట్టడం జరిగింది. దాంతో మేము ఎన్నిసార్లు ఇంతమంది ఇదివరకు ఉన్న గవర్నమెంట్లో మేము చాలాసార్లు రిటర్న్గా నాట్ ఓవరాల్గా రిటర్న్గా కంప్లైంట్ విత్ విట్నెసెస్ పేపర్లలో వచ్చినాయి. ఎక్కడ వచ్చినా కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా మీకు తెలుసు యూట్యూబ్ ఛానళ్ళ పేపర్లలో
ఫైనాన్స్ల కమిషన్ల భాగవతం ఎట్లా జరుగుతూ ఉంది, బిల్లులు పాస్ చేయడానికి అవన్నీ వస్తూ ఉన్నాయి. అవన్నీ కారణం ఏంటంటే మా కాంచెలు తీసేసి వాళ్ళు చెప్పే కారణం, ఫస్ట్ చెప్పిన కారణం ఏంటంటే మేము ఫైనాన్స్ని మేనేజ్మెంట్ కోసం మా దగ్గర ఫైనాన్స్ మేనేజ్మెంట్ కోసం వాళ్ళ దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మా దగ్గరనే ఉంటాయి. మాకు ఈ హెడ్ పాస్ చేయండి, ఈ వద్దు అని ఇదివరకు కూడా ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కానీ ఇంతకుముందు గవర్నమెంట్లు ఉన్నప్పుడు కూడా ఫ్రీజింగ్ అనేది ఉండేది ఒక సందర్భంలో. కానీ దాన్ని వంక పెట్టుకొని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వంక పెట్టుకొని ఇలా మొత్తం సెంట్రలైజ్ చేసుకొని మొత్తం ఒక ఎంప్లాయీకి సంబంధించిన 500 రూపాయల బిల్లు పాస్ కావాలన్నా, 5 కోట్ల రూపాయల బిల్లు పాస్ కావాలన్నా ఫైనాన్షియల్ నుంచి అదే ఎవరైతే కమిషన్లు ఇచ్చిండ్రో కమిషన్లు తీసుకోవడం, బిల్లులు పాస్ చేయడం సెక్రటరియట్లా. కానీ అదే ఎంప్లాయీస్కి సంబంధించిన ఒక మెడికల్ రియంబర్స్మెంట్, ఒక జీపీఎఫ్ అంటే మా పైసలు మేము దాచుకున్న పైసలు, మెడికల్ రియంబర్స్మెంట్ మొన్నటిదాకా మేము దవాఖానలు తిరిగి పెట్టుకున్న బిల్స్, అవి పాస్ చేయడానికి కూడా సంవత్సరం నుంచి పెండింగ్ ఉన్న బిల్స్ ఉన్నాయి. రిటైర్డ్ ఎంప్లాయీస్ 33 ఏళ్ళ సర్వీస్ చేసిన రిటైర్డ్ ఎంప్లాయీస్ కంపిటీషన్లు గ్రాడ్యుయేషన్లు కూడా 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. అంత దారుణమైన వ్యవస్థ నడుస్తుంది. దీని అన్నిటికీ కారణం ఏంటి అంటే వాళ్ళ దగ్గర పవర్ పెట్టుకోవడము, ఎవరైతే వాళ్ళకి పోతే కమిషన్లు ఇస్తే వాళ్ళకి పాస్ చేయడము, మిగిలిన వాళ్ళే మీరు చేసిండ్రు, ఉన్నది మీ దగ్గర పవర్ పెట్టుకున్నారు, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పవర్ పెట్టుకున్నదే ట్రెజరీ రూల్స్కి, ఫైనాన్షియల్ రూల్స్కి అగనెస్ట్, ఫస్ట్ థింగ్. రెండోది, ఒకవేళ సరే పెట్టుకున్నారు పెట్టుకుంటే మీరు ఎట్లా క్లియర్ చేయాలి బిల్స్? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. మీకు టోకెన్ నెంబర్ పడ్డదాని ప్రకారం ఏది మొదలు వచ్చింది, ఏది తర్వాత వచ్చింది క్లియర్గా తెలిసే, దాని ప్రకారం క్లియర్ చేయాలి. ఏమంటారంటే పై స్థాయి అధికారులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పై స్థాయి అధికారులు అందరా, లేకపోతే అధికారి పేరు? ఇప్పుడు అధికారి పేరు మేము చెప్పే పరిస్థితి, ఎందుకంటే మేము ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి అది గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయినాము. రిటర్న్గా వాళ్ళు కూడా దాని మీద డిప్యూటీ సీఎం గారితో కూడా ఇలా క్లియర్గా మాట్లాడడం జరిగింది. సార్ కూడా దాని మీద పాజిటివ్గా స్పందించారు. నాకు తెలిసి మేము ఏమనుకోవడం ఏంటంటే, సార్ మీరు రిటర్న్గా మీరు ఒకవేళ ఎంక్వైరీ చేసినా కూడా మేము దానికి సంబంధించిన ప్రతి విట్నెస్లు మేము సబ్మిట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం సార్. మేము ఏదో మాట వరుసకు చెప్పట్లేదు, మా దగ్గర ప్రతిదీ ఎవిడెన్షియల్ కాంట్రాక్ట్ కానీ ఏదైనా కూడా విడుదల కావాల్సింది మీ దగ్గర నుంచే. ఎవరైనా ఇప్పుడు మేము అంటే ట్రెజరీస్ వాళ్ళమేమో పెన్షన్స్ ఇస్తాము, ఎంప్లాయీస్కి సంబంధించిన జీతాలు ఇస్తాము, పే అండ్ అకౌంట్స్ వాళ్ళు కాంట్రాక్టర్ల బిల్లులు ఇస్తారు, వర్క్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళు ఉంటారు. ఇట్లా మా ఫైనాన్స్ కింద 5 డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఈ 5 డిపార్ట్మెంట్లకు సంబంధించిన అన్నీ కూడా వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు. నాట్ ఓన్లీ మా ట్రెజరీకి సంబంధించిన ఎంప్లాయీస్కి సంబంధించిన బిల్స్ ప్రతిదీ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. కాకపోతే ఏంటంటే వర్క్స్ అండ్ అకౌంట్స్, పే అండ్ అకౌంట్స్ మాకు సంబంధం లేని సబ్జెక్ట్ కాబట్టి మేము మాట్లాడలేము. మన ఇప్పుడు ఒక కాంట్రాక్టర్ బిల్లు 5 కోట్లు ఉంటుంది. ఆ 5 కోట్ల బిల్లు ఒకటి పాస్ చేసే బదులు ఒక 1000 మంది ఎంప్లాయీస్కి సంబంధించిన బిల్స్ పాస్ చేయొచ్చు మా దాంట్లో. అయితే ఇలాంటి సందర్భాలలో కూడా కనీసం ఇవాళ ఎంత దారుణంగా ఉందంటే, పిఆర్సీ ఏరియర్స్ కానీ, డిఏ ఏరియర్స్ కానీ ఒక్కొక్కరికి సంబంధించిన 1000-1500 బిల్లులు కూడా 6 నెలలు, సంవత్సరం దాకా. ఈ సమస్య ఇంత పెద్ద ఎత్తున ఉన్నది, కమిషన్లు దాటుకున్నారు అధికారులు అని చెప్పి గత ప్రభుత్వంలో అధికారులు తీసుకుపోలేదా? అంటే హరీష్ రావు గారు కావచ్చు, లేకపోతే అధిక మంత్రి మేము అందరి దగ్గర తీసుకుపోవడం జరిగింది. ప్రతి స్థాయిలో తీసుకుపోవడం. మినిస్టర్ గారు కలిసినాము, పాపం సార్ కూడా పాజిటివ్గానే స్పందించిండ్రు. ఫైనాన్స్ సెక్రటరీ గారితో ఎంక్వైరీ చేయమని కూడా సార్ ఎండర్ చేయడం జరిగింది. ఫైనాన్స్ మినిస్టర్ గారు చేసినా కూడా మళ్ళీ ఫైనాన్స్కి వచ్చేసరికి వాళ్ళే ఆఫీసర్లు కాబట్టి దాన్ని పక్కకు పడేసిండ్రు. ఇప్పుడు ఫైనాన్స్ ఎంక్వైరీ జరగలేదు, మేము జరిగితే మేము అయిపోయింది ఆడ. ఇప్పుడు మినిస్టర్ గారి దగ్గర సార్ కూడా మాకు ఎప్పుడు కూడా పాజిటివ్గానే స్పందించారు. మా ఏ సమస్య తీసుకపోయినా సార్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, ఇన్ని రోజులు ఏదైతే ఏవైతే ఇబ్బందులు జరిగినాయో అవన్నీ సార్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దాని ప్రకారం ఫస్ట్ ఒక ఎంక్వైరీ జరగాలంటే ఫస్ట్ అక్కడ ఉన్న ఆఫీసర్లను మారవాలా. ఇప్పుడు ట్రెజరీలో ఉన్న డైరెక్టర్ని కానీ, ఫైనాన్స్లో ఉన్న కొందరు ఆఫీసర్లు కానీ వాళ్ళని మార్చి పారదర్శకంగా మీరు ఎంక్వైరీ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఈరోజు ఫైనాన్స్లో ఎన్ని అవకతవకలు, ఈ గత 5-6 సంవత్సరాల నుంచి ఎన్ని అవకతవకలు జరిగినాయని ప్రతి విషయం బయటకు వస్తుంది. సో అవన్నీ బయటికి తీసి, ఆ విషయాలన్నీ బయటికి తీసి, అవన్నీ బయటికి తీసి ట్రెజరీ డిపార్ట్మెంట్కి కానీ, ట్రెజరీ ఎంప్లాయీస్ కానీ భరోసా కల్పించి, మాకు ఇవాళ మా పరిస్థితి ఏమైందంటే, ఇంతకుముందు మా ఆఫీస్కి వస్తే కొంచెం మాకు వాల్యూ ఉండేది. ఇవాళ మా దగ్గర బిల్ వేసిపోతే మీకు సంబంధమే లేదు, ఏమవుతుందో మీకే తెలియదు, మీ దగ్గర అన్న కాడికి అనే విధంగా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది గ్రౌండ్ లెవెల్లో. మా ఆత్మగౌరవాన్ని మేము ఇది వేరే విషయం కాదు. మా ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవడం కోసం మేము పోరాడే. సారు అన్ని విధాల చర్య తీసుకుంటా అన్నాడు, అన్ని విధాల ఎంక్వైరీలు మేము అదే చెప్పినాము. ఇప్పుడు ఉన్న ఆఫీసర్లను మారవండి, ఉన్న ఆఫీసర్లను మార్చి మీరు ఎంక్వైరీ చేయమన్నాం. ఎందుకంటే వాళ్ళే ఆఫీసర్లు ఉంటే, ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ కూడా అదే అయింది కదా, వాళ్ళే ఆఫీసర్లు ఉన్నారు. మినిస్టర్ గారి దగ్గర పోతే మినిస్టర్ గారు ఎండార్ చేసినా కూడా వాళ్ళు ఏం చేయలే. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే ఉంటే ఇప్పుడు కూడా గదే కథ అవుతుంది. అందుకే ఫస్ట్ ఉన్న ఆఫీసర్లను మారవమంటున్నాం. మార్చినాక మీరు ఎంక్వైరీ చేయండి.
ఎంక్వైరీలో మేము ప్రతిదీ మీకు దేనికి సంబంధించిన ఆధారాలైనా మా దగ్గర ఉండే మేము సబ్మిట్ చేస్తాం. గత ప్రభుత్వంలో ఏం రిలీజ్ కావాలో కమిషన్ దండుకొని రిలీజ్ అయినాయి, మీ చేతి నుంచి పవర్ లాక్కున్నారు. అంతే అంతే. సో అందరికీ సమస్యలు తీర్చేయడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోనే డివిజన్ల వార్డుగా విభజించినప్పుడు ఈ ట్రెజరీల దగ్గర నుంచి పవర్ లాక్కొని కొంతమంది ఉన్నత అధికారులు కమిషన్ దండుకొని ఈ యొక్క పనులు విడుదల చేయడం కావచ్చు, రకరకాలు చేసిన ప్రయత్నం. సో గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి పెద్ద ఎత్తున అంటే మనం పెద్ద ఎత్తున ఆరోపణలు గతంలో చేసిన పరిస్థితి ప్రజలు కూడా తెలిసే విషయం. కమిషన్లు దండుకొని కాంట్రాక్ట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళన్నీ కూడా విడుదల చేసేవారు. సో దాన్ని నిరూపితమైంది నేరుగా ఈరోజు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని వీళ్ళందరూ కూడా ట్రెజరీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడి తర్వాత మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా కలవడం జరిగింది. మరి వారి నుంచి ఏం సమాధానం దొరుకుతుందో చూద్దాం.